హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. అయితే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తూనే ఉన్నాము. అయితే దాంట్లో భాగంగానే ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయో చూద్దాము. ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే మనం ఒక్కసారి కరెంట్ అఫైర్స్ చదవడం మొదలు పెట్టిన తర్వాత 1 మంత్ కి థింగ్స్ రిపీట్ అవుతాయి అని చెప్పాను కదా. 1 మంత్ ఆర్ 15 days లో మళ్ళీ అదే న్యూస్ కంటిన్యూషన్ గా రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మన ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనం ఆల్రెడీ కులగణన గురించి చదవడం జరిగింది. కులగణన గురించి మనం చదివినప్పుడు ఇంపార్టెంట్ గా ఏం చూసామంటే, కులగణన గురించి చదివినప్పుడు సెన్సెస్ రిలేటెడ్ డేటా మొత్తం మనం కవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకొకటి ఇప్పుడు న్యూస్ లో మళ్ళీ సెన్సెస్, ఎలాంటి సెన్సెస్ అయినా సరే న్యూస్ లో ఉన్నప్పుడు కీవర్డ్ ఏంటండి? సెన్సెస్. మనకి కులగణన అయినా సరే, జనాభా గణన అయినా సరే, వీటికి డేస్ ఏంటి, ఏ ఇయర్ నుంచి ఫస్ట్ టైం సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇలాంటి డేటా అంతా మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో 2027లో 2027 ఫిబ్రవరిలో జన కులగణన, బేసిక్ గా కులగణన చేయాలని ఉద్దేశం ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు చేస్తారు అనే స్పష్టత లేకపోయింది. కాకపోతే ఇవాళ చెప్పడం ఏంటి అంటే 2027 ఫిబ్రవరిలో జన మరియు కులగణన సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది అని చెప్పేసి న్యూస్ లో ఉంది. అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం, అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరిలోనే ఏం చేసి రెఫరెన్స్ డేట్ ఎప్పుడు తీసుకున్నారు అంటే చూద్దాం. ఇప్పుడు రెఫరెన్స్ డేట్ వచ్చేసి March 1, 2027 ని రెఫరెన్స్ డేట్ గా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, దేశవ్యాప్తంగా రెఫరెన్స్ డేట్ ఒకటేనా, ఇంకే రాష్ట్రాలకైనా మనకి ఏమైనా రెఫరెన్స్ డేట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అయితే ఎందుకు చేంజ్ అవుతుంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్, బేసిక్ గా 2011లో మనకి సెన్సెస్ జరిగాయండి. లాస్ట్ టైం సెన్సెస్ జరిగినప్పుడు 2011లో. అప్పుడు 2 ఫేజులుగా చేశారు, ఫేజ్ 1, ఫేజ్ 2. మనకి జనాభా గణన అనేది 2 ఫేజుల్లో చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారంటే హౌస్ లిస్టింగ్, అంటే మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీ రూఫ్ దేంతో చేయబడింది, ఇలాంటివి ఎన్ని గదులు ఉన్నాయి, నివాస యోగ్యమైనవి ఎన్ని, అలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తారు. ఫేజ్ 2లో ఏంటి అంటే మనుషులకు సంబంధించిన డీటెయిల్, ఇంటి యజమానితో మీ సంబంధం ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2 విభాగాలుగా విభజించుకుంటే, తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ. మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకు ముందే, అంటే 2027 కంటే ముందే ఈ సెన్సెస్ ప్రక్రియ అనేది స్నో బౌండ్ రీజియన్స్, అంటే మంచు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో 2026లోనే అది కంప్లీట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న గెజెట్ నోటిఫికేషన్. సెన్సెస్ చేయడానికి గెజెట్ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుంది అని అంటే 16 జూన్ 2025న ఈ గెజెట్ ప్రకటిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంశాఖ ప్రకటన. సో మీకు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఈ సెన్సెస్ ప్రక్రియ అనేది ఏ మినిస్ట్రీ టేకప్ చేస్తుంది? హోమ్ మినిస్ట్రీ టేకప్ చేస్తుంది అనేది క్లియర్. నెక్స్ట్ 13,000 కోట్ల వ్యయ అంచనా, జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గ పునర్విభజన. అయితే ఈ సెన్సెస్ ద్వారా ఏం చేస్తారంటే, సపోజ్ ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకుందాం, కాన్స్టిట్యుయెన్సీ ఏ అట్లాంటిది ఏదో ఒకటి అనుకుందాం. కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం, మన ఎమ్మెల్యే మన ఎంపీ వీళ్ళు నిల్చుంటారు కదా, ఒక జాగ్రఫికల్ ఏరియా. అయితే దీన్ని ఎలా విభజిస్తారు అంటే సెన్సెస్ ని బేస్ చేసుకొని విభజిస్తారు. ఇప్పుడు ఇలా 1, 2, 3, 4 అని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ కులగణన తర్వాత ఇవి రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇవి బౌండరీస్ అనేవి రీడ్రా చేస్తారు. ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, బయాస్డ్ గా ఉందా, ఎట్లా ఉంది అనే విషయాన్ని చూసి మళ్ళీ ఇంకొకసారి చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ చూసుకుంటే దేశ 16వ జనగణన. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఎన్నోవ సెన్సెస్? 16th సెన్సెస్. 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కుల గణన చేపట్టి అదే నెలల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1న రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 20
ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి కానుంది. అంతకు ముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ అంటే 2026 ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్ కల్లానే హౌస్ లిస్టింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. మనం మాట్లాడుకున్నాం కదా ఫేజ్ 1 అని. ఆ ఫేజ్ 1 కి సంబంధించి 2026 ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేస్తుంది. రెఫరెన్స్ తేదీ ఏంటంటే March 1, 2027 అని ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సెన్సెస్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో కులగణన క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికి జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1 రెఫరెన్స్. మిగతా అన్ని ప్రాంతాలకు రెఫరెన్స్ తేదీ వచ్చేసి March 1, 2027. మరి మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కి రెఫరెన్స్ తేదీ ఏంటి అంటే అక్టోబర్ 1, 2026. ఒక సంవత్సరం ముందుగానే అంటే 2026లోనే వాటికి రెఫరెన్స్ తీసుకురావడం జరిగింది. అయితే మరి ఈ జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ సెన్సెస్ జరగనున్నాయి. ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజెట్ లో ప్రకటించనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇది ఆగిపోయింది. అయితే మీకు చెప్పాను ఫేజ్ 1, ఫేజ్ 2 అని రెండు ఉంటాయని. ఫేజ్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఫేజ్ 2 లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇక్కడ పేర్కొన్నారు. చూసుకుంటే ఇంటి నెంబర్, ఇంటి ఫ్లోర్, గోడలు, పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్ ఉపయోగించారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఫస్ట్ విడతలో అడగడం జరుగుతుంది. అంటే హౌస్ లిస్టింగ్ అంటారు దాన్ని. ఫేజ్ 2 లో చూడండి వ్యక్తి పేరు, ఇంటి యజమానితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయస్సు, జన్మస్థలము, వివాహ స్థితి ఇలాంటివి అడగడం జరుగుతుంది. సో ఇదండి మన మన జనగణన గురించి ఇంపార్టెంట్ న్యూస్. 2027లో జనగణనకు 13,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2021లో చేపట్టాలనుకున్న జనగణన 2019 డిసెంబర్ 24 జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనగణనకు 8,754 కోట్లు, ఎన్పిఆర్ అప్డేట్లకు 3,941 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కాకపోతే అప్పుడు కోవిడ్ రావడం వల్ల ఆ ప్రాసెస్ అనేది హాల్ట్ అయిపోయిందండి. జనగణన రిజిస్టార్ మరియు జనరల్ కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ లో కేవలం 574 కోట్లు కేటాయించింది. అయితే జనాభా లెక్కల సేకరణకు నిధులు కేటాయింపు పెద్ద సమస్య కాదని అధికారులు అంటున్నారు. దాదాపు 30 లక్షల మంది సిబ్బందిని దీనికి వాడతారని ఒక అంచనా ఉందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ న్యూస్ ఎట్లా అయితే రిలేటెడ్ గా చేసుకొని చదివాము, ఈ న్యూస్ కూడా రిలేటెడ్ గానే ఉంటదండి. ఎందుకు రిలేటెడ్ గా ఉంటదంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ థింగ్స్ ఎవరైతే చూసారో, ప్రీవియస్ గా కరెంట్ అఫైర్స్ ఎవరైతే డూ ఆర్ డై ఛానల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గురించి మనం వివిధ సందర్భాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నుంచి వివిధ సందర్భాల్లో మనం చదవడం జరిగింది. దాన్ని మెయిన్స్ లో ఎలా వాడుకోవాలి, ఎలాంటి ఎగ్జాంపుల్ సబ్స్టాన్షియేట్ చేయాలి అనేది కూడా మనం ఆల్రెడీ చూసాం. అయితే ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉందంటే తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని చెప్తున్నారు. దేశంలోని చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతిని ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని రైతు ఉత్పత్తిదారుల సంఘం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ఏర్పాటు ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 10,000 సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో తెలంగాణలో 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు పెట్టుబడి బేసిక్ గా ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎఫ్పిఓలు ఇలా కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలు కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. ఇవన్నీ ఏంటంటే క్రైటీరియా. ఈ పర్టికులర్ స్కీమ్ కింద మనం ఒకవేళ సెలెక్ట్ అవ్వాలి, ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ అవ్వాలంటే ఏమేం క్రైటీరియా కావాలి అని అంటే 300 మంది అనే వాళ్ళు రైతులు సభ్యులు ఉండాలి.
వాటాదారం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతుల ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలు, ఎదురయ్యే సమస్యలు పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్ కింద కేంద్రం 15 లక్షలు ఇస్తారు ప్రతి సంఘానికి. నెక్స్ట్, ఏటా 6 లక్షల చొప్పున 3 ఏళ్ల గ్రాంట్ ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85% వరకు పూచికత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు FPOలుగా మారాలి. ప్యాక్స్ అని మనకు ఒకటి ఉందండి, PACS అంటాము. PACS నుంచి వీటిలో మంచిగా పనిచేసే ఆర్గనైజేషన్స్ అన్నింటినీ FPOs గా చేయాలని నిర్ణయించారు. అయితే FPOs ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. FPOs ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మూకుమ్మడిగా అందరు రైతులు ఒక దగ్గరకు వచ్చి వాళ్ళకున్న ప్రొడ్యూస్ అనేది వాళ్ళందరూ కలిసి వ్యవసాయం చేసుకొని ఒక ఆర్గనైజేషన్ లా ఉండడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న సన్నకారు రైతులు అనే వాళ్ళు మెకనైజేషన్ అనే దాన్ని వాడలేరు. అంటే ట్రాక్టర్ ని పెట్టి చేయించడము, లేకపోతే ఏమన్నా టూల్స్ ఎక్కువ డబ్బులు పెట్టి టూల్స్ కొనడం, ఇలాంటివి చేయలేరు అనమాట. అందరూ ఒకసారి ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. అందరూ కలిసి ప్రొడ్యూస్ ని ఒక రేటుకే అమ్మగలుగుతారు. ప్లస్ మెకనైజేషన్ ని హెల్ప్ తీసుకోగలుగుతారు. బెటర్ ఆపర్చునిటీస్ కోసం వర్క్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ కింద రాయాలనుకుంటే మెయిన్స్ లో FPOs ఏంటి ఇంపార్టెంట్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే మీరు చూసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే, 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చండి. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రం తీసుకుందండి? మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహారాష్ట్రలో ఇకపై 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామము వంటి సద్గుణాలను పెంపొందించడానికే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే పేర్కొన్నారు. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన ఉంటుందంటున్నారు. ఏమేమండి? దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం అనేది వాళ్ళ డిసిప్లిన్ లో ఒక పార్ట్ గా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, అత్యవసర పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఒక సిటిజన్ సెంట్రిక్ ఆపర్చునిటీగా మారుతుంది. కాబట్టి ఈ థింగ్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇది అపాయింట్మెంట్స్ వాటి కిందకి వస్తుందండి. ఎవరు అంటే, జనరల్ గా మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఏ పార్టీ ఏ దేశానికి ఏ అధ్యక్షుడు వచ్చాడు, ఇలాంటి క్వశ్చన్స్ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ అనే వాళ్ళు ఎన్నిక అవ్వడం జరిగిందండి. ఈయన ఏ పార్టీకి చెందిన వాళ్ళంటే, దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్ విజయం సాధించారు. దీనిపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కరెక్ట్ అయినట్టు చేస్తున్నారు. జస్ట్ ఈ పేరు ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆహార సంక్షోభాలపై ప్రపంచ నివేదిక 2025. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇండెక్స్ అనే విభాగం కిందకి వస్తుంది. ఇండెక్స్లు దేనికి అంటే, సబ్స్టాన్సియేషన్ కి మెయిన్స్ లోనూ ఉపయోగపడతాయి. అలానే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో కూడా మనకి డైరెక్ట్ గా వీటిని ఏం చేస్తారంటే, ఒక్కొక్క స్టేట్మెంట్, ఒక్కొక్క ABC అని స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ కరెక్ట్ అనేది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకుందాము. 53 దేశాలలో 295 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన ఆకలిని అనుభవించారని, ఇది 2023తో పోలిస్తే 13.8 మిలియన్ల పెరుగుదల ఈ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2025 వెల్లడించింది. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ ఇదేం చెప్తుందంటే, 2025ను గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సహకారంతో ప్రచురించింది. బేసిక్ గా GRFC, GNAFC, FSIN వీటి సహకారంతో ఈ నివేదికని ప్రకటించడం జరిగింది. GRFC అనేది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆహార అభద్రత మరియు పోషకాహార సంక్షోభము యొక్క సమగ్ర విశ్లేషణకు అందించే వార్షిక ప్రచురణ. బేసిక్ గా ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది. ఈ రిపోర్ట్ ఎవరు ప్రకటించారనేది ఇచ్చాం కదా. ఇక్కడ మీరు చేయాల్సిన అడిషనల్ పాయింట్ ఏంటి అంటే, SDG గోల్స్ లో
హంగర్ అండ్ న్యూట్రిషన్ గురించి ఏదైనా మాట్లాడుతుందా? దీన్ని నిర్మూలించడానికి ఇండియా లెవెల్లో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? వాటిలో మనం ఎలా అప్డేట్ అవుతున్నాము, ఎంత ఎంత సక్సెస్ ని సాధించాము అనే విషయాలని ఒకటే దగ్గర చూసి పెట్టుకుంటే ఇవన్నీ మీకు ఏం చేస్తాయంటే ఒక కులంకుశంగా ఒక మంచి పిక్చర్ వస్తుందండి మీకు. హంగర్ అండ్ న్యూట్రిషన్ ఎలా ఉంది, ఇండియా లెవెల్లో ఎలా ఉంది, వరల్డ్ లెవెల్లో ఎలా ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది వరల్డ్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇండియా లెవెల్లో ఇవి ఎలా ఉన్నాయి, ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా, ఇలాంటి థింగ్స్ మీరు ఇలా చదువుకున్నప్పుడు మాత్రమే మీరు మొత్తం ఆన్సర్ చేయగలుగుతారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి క్వాంటమ్ డాట్స్ అండ్ 2D మెటల్స్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉన్నాయి. క్వాంటమ్ డాట్స్ అండ్ 2D మెటల్స్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్ అంటే వాటి డయామీటర్ ని బేస్ చేసుకొని నానోమీటర్స్ లో ఉంటే నానో మెటీరియల్స్ అంటారు. డ్రైవింగ్ అడ్వాన్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, డయాగ్నోస్టిక్స్, సస్టైనబుల్ టెక్నాలజీస్. క్వాంటమ్ డాట్స్ ఆర్ సెమీ కండక్టర్స్. Just a few nanometers wide, displaying unique properties due to quantum confinement, where electrons are restricted in all dimensions. Leads to altered electron energy states, crucial for behavior of zero-dimensional materials like quantum dots. Applications enti ante LEDs, medical diagnostics, solar panels, semiconductor fabrication, earning the 2023 Nobel Prize in Chemistry. So ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నోబెల్ ప్రైజ్ 2023 కెమిస్ట్రీ ఎవరికి వచ్చింది అనేది కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. దీని క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, ఐ మీన్ ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో అది ఎవరు అనేది మీరు కింద కమెంట్ సెషన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. పీవైక్యూ దృష్ట్యా చూసుకున్నా సరే మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. ఎందుకు పీవైక్యూ అంటున్నాను, ప్రస్తుతం మొన్న జరిగిన గ్రూప్ 1 లో స్మార్ట్ సిటీస్ మిషన్ మీద డైరెక్ట్ గా క్వశ్చన్ రావడం జరిగింది. అలా చూసుకున్నప్పటికీ ఇది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఈ ఆర్టికల్ వచ్చింది. తప్పకుండా ఎవరైనా సరే ఏదైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాకుండా సబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయదలుచుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి. మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాము, ఈ ఆర్టికల్ ని అక్కడ పొందుపరుస్తాము. తప్పకుండా ఈ ఆర్టికల్ చదవండి, చాలా మంచి ఆర్టికల్. కేంద్రం 2015లో ఆరంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటీవలే గడువు పూర్తి చేసుకుంది. 100 నగరాల్లో ప్రజా జీవన పరిణామాల మెరుగుదల, సుస్థిరాభివృద్ధి సాధన, ఆర్థిక వికాసం, పాలనలో ప్రజా భాగస్వామ్యం, సుపరిపాలన వంటివి దీని లక్ష్యాలు. కానీ ఈ 10 ఏళ్లలో కేవలం 18 నగరాలనే సంపూర్ణంగా అభివృద్ధి చేయగలిగారు. సుమారు 1.5 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ఏ దేశమైనా బేసిక్ గా ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తంలో ఏం వివరిస్తున్నారంటే స్మార్ట్ సిటీ మిషన్ అనేది టార్గెట్ ఏంటి, అక్కడ కాకుండా ఇంకెక్కడ ఫోకస్ చేసి ఉంటే మంచి ఈల్డ్ వచ్చేవి. ఇకనైనా భారత్ అర్బనైజేషన్ పట్టణాభివృద్ధి ఉంది కదా, అర్బనైజేషన్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, దేన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాలని అమరావతి ఎగ్జాంపుల్ గురించి ఇక్కడ ఆథర్ అనే వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. తగ్గనున్న ఆర్థిక భారం బేసిక్ గా ఈ ఆర్టికల్ మొత్తం మీరు చదివినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఎక్కడైతే ఫోకస్ చేశారో అక్కడ కరెక్ట్ ఈల్డ్స్ ఇవ్వలేదు. రెండో థింగ్ ఏంటంటే ఫోకస్ ఒక్క సిటీస్ మీద ఫోకస్ చేస్తే, అంటే కొన్ని మేజర్ సిటీస్ మీద మనం ఫోకస్ చేసి కరెక్ట్ డెవలప్మెంట్ అనేది తీసుకురాగలిగితే, స్మార్ట్ సిటీ మిషన్ లో ఏవైతే ప్రోగ్రామ్స్ అనుకున్నామో వాటి ద్వారా తీసుకురాగలిగితే ఎంత జీడిపికి దోహదం అవుతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి. స్మార్ట్ సిటీ మిషన్ గురించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ వెల్ ఇన్ దిరాంగ్ లో ఫస్ట్ జియోథర్మల్ వెల్ అనేది రాబోతుంది. అది ఎక్కడుంది అంటే నార్త్ ఈస్ట్ లో ఉంది. దిరాంగ్ జియోథర్మల్ ప్రాజెక్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ is being drilled in Dirang, Arunachal Pradesh. Dirang ఎక్కడుందండి, అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. మేకింగ్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ హార్నెసింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ హిమాలయన్ రీజన్. జియోథర్మల్ ఏంటి అంటే భూమి నుంచి ఎనర్జీని తీసి దాన్ని ఎలక్ట్రిసిటీ కింద వాడుకోవడం అనమాట. జియో అంటే ఎర్త్, థర్మల్ అంటే వేడిని తీసుకోవడం అనమాట. ఇట్స్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఎయిమింగ్ టు మేక్ దిరాంగ్ ద ఫస్ట్ fully geothermal powered town. The site located between quartzites and schist near major fault zone like those
in the Himalayas has a reservoir temperature of around 115 degrees Celsius, making it suitable for direct use. బేసిక్ గా ఈ దిరాంగ్ అనే ప్లేస్ లో 115 degrees Celsius క్వార్ట్జైట్ అండ్ సిస్ట్ అనే ఒక ఫాల్ట్ జోన్ దగ్గర మనకి ఈ టెంపరేచర్ ఎంత ఉందండి 115 degrees Celsius ఉంది, విచ్ మేక్స్ ఇట్ సూటబుల్. అంటే జియోథర్మల్ ఎనర్జీ కావాలంటే 40 degrees 50 degrees Celsius ఉంటే సరిపోదు. 115 degrees Celsius ఉండడం వల్ల జియోథర్మల్ ఎనర్జీ పుట్టించడానికి ఆ ప్లేస్ అనేది పర్ఫెక్ట్ గా ఒక సైట్ గా చూస్ చేసుకున్నారు. జియోథర్మల్ ఎనర్జీ గురించి చూసుకుంటే హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ జనరేటెడ్ బై రేడియో యాక్టివ్ డికే అండ్ ఈజ్ అ రెన్యూబుల్ ఎనర్జీ, provides base load power available 24/7 as the earth continuously produces heat. 24/7 ఎర్త్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటది. ఇండియాలో ఇలాంటి థర్మల్ అనోమలస్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 381 సైట్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఏం చేస్తారు? లాస్ట్ టైం ఎస్ఏలో చూసుకోండి, క్వశ్చన్ అడిగాడు రెన్యూబుల్ ఎనర్జీ గురించి. అక్కడ మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ గా, ఒక సబ్సెక్షన్ గా, ఒక డైమెన్షన్ గా వాడుకోవచ్చు కదా. 381 థర్మలీ అనోమలస్ సైట్స్ ఐడెంటిఫైడ్ బై జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా విత్ పొటెన్షియల్ టు జనరేట్. ఈ మొత్తం 381 సైట్ లో నుంచి ఎంత పొటెన్షియల్ ఉందండి? 10,600 మెగావాట్లు ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఇనఫ్ టు పవర్ 10 million హౌస్ హోల్డ్స్. ఈ 10,600 మెగావాట్లు ఎన్ని హౌస్ హోల్డ్స్ కి సరిపోతుందంటే 10 million హౌస్ హోల్డ్స్ కి సరిపోయేంత పవర్ జనరేట్ చేయగలుగుతాం. కీ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ ఏ 20 kilowatt పైలట్ ప్లాంట్ ఇన్ మనుగూరు తెలంగాణ అండ్ ఓఎన్జీసీ 1 million మెగావాట్ ప్రాజెక్ట్ ఇన్ పూగా వ్యాలీ లడాక్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అగ్రిమెంట్స్ విత్ కంట్రీస్ లైక్ ఐస్లాండ్ 2007లో, సౌదీ అరేబియా 2019 అండ్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ యాక్షన్ ప్లాట్ఫామ్ RETAP అంటాం విత్ US 2023 ఫర్ జియోథర్మల్ ఎనర్జీ కొలాబరేషన్. ఏ కంట్రీస్ తో మనకి ఒప్పందాలు ఉన్నాయండి? ఐస్లాండ్, సౌదీ అరేబియా అండ్ US సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక స్టేట్మెంట్ కింద మనకి ఇచ్చి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. అయితే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కవర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు అంత బర్డెన్ గా అనిపించదు ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలండి, నోటిఫికేషన్స్ ఫైట్ చేయడం అనేది ఓకే కరెక్టే, కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ప్రిపేర్డ్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నేను సన్నద్ధంగా ఉంటాను అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం మంచిదండి. నోటిఫికేషన్స్ నేను చెప్పానండి, మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, ఒక రోజు రాత్రిలో కూడా థింగ్స్ అన్ని చేంజ్ అయిపోవచ్చు, కానీ ఒక రోజు రాత్రిలో మనం మొత్తం చదివేయలేము, ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయలేము. కాబట్టి కేవలం స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటి అంటే జస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ చేసి ఒకసారి తప్పకుండా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ 1-2 hours 3 hours ఎగ్జామ్ నోటిఫికేషన్ పడేంత వరకు కంటిన్యూస్ గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎవరు విజయం సాధిస్తారంటే కంటిన్యూస్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కాకుండా వాళ్ళు 100% ఒక రోజు ఎగ్జామ్ పడితే నేను రాస్తే తప్పకుండా నాకంటూ ఒక సీట్ దొరకాలి అన్న విధంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మా తరపున మీరు ఆన్ ట్రాక్ ఉండడానికి మేము అందిస్తున్న చిన్న థింగ్ అండి ఈ కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్.